సత్య అయితే వాళ్ళ పుట్టింటికి వచ్చి తనకి సపోర్ట్ చేయమని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి సత్య వాళ్ళ అమ్మ అయితే అల్లుడు గారిని మానేసి నీకు మేమెలా సపోర్ట్ చేస్తామని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక విశ్వనాథం అయితే అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటాడు. అయినా నువ్వు నీ స్వార్థానికే ఆలోచిస్తున్నావు గానీ మంచి చెడు మర్చిపోతున్నావు అక్క అని వాళ్ళ చెల్లి అంటూ ఉంటుంది. అలా అనేసరికి వాళ్ళ చెల్లి కలిసి అలా చూస్తూ ఉంటుంది సత్య. ఏంటక్క నువ్వు నీ స్వార్థం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీకు స్వార్థం ఎక్కువైపోయింది అనైతే అంటూ ఉంటుంది. సత్య అయితే వాళ్ళ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. అయినా అల్లుడు గారిని మానేసి నువ్వెందుకమ్మా ఇదంతా చేసుకున్నావు? నువ్వు ఈ ఆలోచన మానేయి. నీకు ఈ ఆలోచన వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి లేదమ్మా నేను పోటీ చేసే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. అలా అనేసరికి సత్య వాళ్ళ అమ్మ అయితే నీ మాట అదే అయితే మేము ఎవరిమీ నీకు సపోర్ట్ చేయం. మేము అల్లుడు గారికే సపోర్ట్ చేస్తాం. నీ పుట్టిల్లు నీకు సపోర్ట్‌గా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అన్నయ్య, వదిన అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న నీ మాట కూడా అదేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సత్య విశ్వనాథంని. ఇక విశ్వనాథం మీద ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాడు. అలా మౌనంగా ఉన్న విశ్వనాథం చూసి చాలా బాధపడుతూ ఏం మాట్లాడాలో తెలియక షాక్ అవుతూ ఉంటుంది సత్య. ఫ్యామిలీ కూడా నా కన్న ఫ్యామిలీయే నాకు సపోర్ట్ చేయదా అని చాలా ఫీల్ అవుతుంది సత్య.